నంది అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఉగాది నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డులు ఇస్తున్నట్లు వెల్లడించింది. కళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు. సినిమా రంగంలో విశేష ప్రతిభ కనబర్చే వారికి ఇవ్వనున్న గద్దర్ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది పండుగ నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డుల్ని ప్రదానం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సంగీత నాటక అకాడమీ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. సందర్భంగా గద్దర్ అవార్డులపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కళల్ని ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంగా కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినిమా కళాకారుల్ని ప్రోత్సహించాలని నిర్ణయించిందని చెప్పారు. సినిమా కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. వాగ్గేయకారులకు, కళాకారులకు ప్రజా ప్రభుత్వం ఎంతో గౌరవం ఇస్తోందన్నారు. అందుకే సినీ ఇండస్ట్రీతో పాటు వాగ్గేయకారులు, నాటకరంగం కళాకారులు కూడా అవార్డులు ఇస్తామని తెలిపారు. తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం